ఎంత బలహీనత అయినా నీ బిడ్డలు మందిరం విడిచిపెట్టకుండా అటు ఇటు తిరగకుండా నీ బిడ్డలు నమ్మకంగా నేను మోపురుకు వస్తున్నారు ప్రభా. వాళ్ళ ప్రయాస, వాళ్ళ తండ్రి, వాళ్ళ ఆయాసం తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని మేము ప్రార్థించినప్పుడు బిడ్డలని ప్రభు ఎక్కడే ఆరాధన జరపాలని మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయా లక్ష్మి కుటుంబాన్ని, మాధవిని మీరు దీవించి ఆశీర్వదించండి, బిడ్డలను దీవించండి నాయన. అయా మార్తాని దీవించి అయ్యా, వాళ్ళకి ఇచ్చిన బిడ్డను దీవించి ఆశీర్వదించి అయ్యా, 2 కుటుంబాలను దీవించండి అయ్యా. సీనమ్మని ప్రసాద్ను కూడా దీవించి వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించిన ఆయన. ఇంకా అనేక మంది బిడ్డలు వచ్చున్నారు ప్రభా. వాళ్ళ తండ్రి నీకు నమ్మకంగా తండ్రి వచ్చేదానికి సహాయం చేయండి అయ్యా. ఈ గ్రామంలో ఈ కాలనీలు ఎంతమంది నైనా నశించిపోతున్నారో అట్టి వారిని నీ సన్నిధికి నడిపించు నాయన. పాపములోను శాపములోను అయా చీకటి శక్తుల చేతను రోగాల చేతను ఎంతమంది నశించిపోతారో మాకు తెలియదు కదా ప్రభా. ఈ గ్రామానికి నువ్వు అవసరమే ఉన్నావు నాయన. అనేక మందిని ప్రభు ఇక్కడికి నడిపించినైనా అనేక మంది మారు మనసు రక్షణ కలిగించడానికి సహాయము చేయమని, ఈ మందిరానికి ప్రయాసపడేదానికి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఇంతవరకు నేను ఈ సేవకుడి ద్వారా కొన్ని మాటలు మేము విని ఉండగానైనా మేము ధన్యులు అవ్వాలంటే మేమందరి కొరకు ప్రయాసపడాలి ప్రభు. మీరే దీవించి ఆశీర్వదించి ప్రతి వారము నాయన ఇక్కడ ఆరాధన జరుగుతుండగా అనేక మందిని మీరే పిలవండి నాయన. మేము పిలిస్తే రారు, అనేక మందిని మీరే పిలిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా మరి నూతనంగా మత్తయి ఆయన నిజంగా ఆయనకున్న ఆయన విషయం ఒక విషయం చెప్తాను మీ అందరికీ. నిజంగా ఆయన ప్రతి నెల 100 రూపాయలు మాత్రం చేత పంపిస్తాడు ఆయన. ప్రతి నెల ఆ ముసలాయన ప్రతి నెల అడు కూర్చోన్నాడే ప్రతి నెల 100 రూపాయలు మార్త చదువు. ఎందుకంటే సార్ పలానా ఆయన మీకు 100 రూపాయలు ఇచ్చారు సార్ కానుకని. నిజంగా ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన వచ్చాడు, కోడలు షారమ్మ కూడా వచ్చింది. మరి అమ్మ మీ పేరు నాన్న నీ పేరు నాన్న సంతోషమ్మ. చక్కగా పాట పాడింది కదా, చాలా మంచి స్వరం ఇచ్చేది కూడా అమ్మాయికి. నాన్న మీ పేరు మహేష్ నీ పేరు అయ్యా చంచయ్య, వెరీ గుడ్. నాన్న నీ పేరు చందు. అమ్మ నీ పేరు నాయన మేరీ. వీళ్ళే దేవుని కృపను బట్టి వీళ్ళందరూ కూడా దేవుడు మరి ఈ సహవాసానికి తీసుకొచ్చాడు. మీరందరూ కూడా ప్రతి ఆదివారం సాయంకాలం రండి. 6 నుంచి ఖచ్చితంగా 6 నుంచి 7:30 ఆ లోపల క్లోజ్ చేసుకుందాం. మేము ప్రయాసం మీద అక్కడి నుంచి మోపు నుంచి మీ దగ్గరికి వస్తాం. ప్రతి ఆదివారం ఇక్కడ సాయంకాలం ఆరాధన జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు నూతనంగా వచ్చిన మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అధ్యక్షులకు ఇస్తున్నాం.